సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి ఆదేశాల మేరకు జిల్లాల యూనిట్గా వర్గీకరణ కాకుండా రాష్ట్ర యూనిట్గానే వర్గీకరణ జనాభా దామాషా ప్రకారం అమలు పరచాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారిని తన క్యాంపు కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. షెడ్యూల్ కులాల వర్గీకరణ రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉందని చెప్పి గత ఏడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి ముఖ్యమంత్రులు స్వాగతించి ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏకసభ్య కమిషన్ని నియమించడం జరిగింది. ఆ కమిషన్ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఉమ్మడి 13 జిల్లాల్లో పర్యటించి ఎస్సీల్లో ఉండబడినటువంటి 59 కులాల్లో విద్యా ఉద్యోగ అవకాశాలు ఎంత మేరకు అందుతున్నాయి, అదేవిధంగా ఎస్సీల్లో ఉండబడినటువంటి వెనకబాటుతనాన్ని గుర్తించి ఎంతమంది సర్పంచులు ఉన్నారు, ఎంతమంది జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంతమంది ఎంపీపీలు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎంతమంది కేంద్ర మంత్రులు ఉన్నారు, అదేవిధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎస్సీ కులాలకి ఏ కులాలకి ఎంతమంది ఉన్నారనేది ఒక అధ్యయనం చేసి ఆ అధ్యయనం నివేదిక ఈ నెల 11న రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం 5 మంత్రుల కమిటీ వేస్తే ప్రధానంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు ప్రధానంగా మొదటి వరుసలో ఉండటం అనేది ఆయన స్వాగతించడం, కమిటీ స్వాగతించి అధ్యయనం చేసి ఎస్సీలకి న్యాయం చేస్తారనేది సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం మాకుందని ఈ సందర్భం తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రభుత్వానికి మంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని 1994లో మన ప్రకాశం జిల్లాలోనే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడింది. 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడితే 96, 97లోనే ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రామచంద్రరాజు కమిషన్ వేసి ఆ కమిషన్ నివేదిక ప్రామాణికంగానే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ చేయడం జరిగింది. రెల్లి ఉపకులాలకి 1%, మాదిగ ఉపకులాలకి 7%, మాల ఉపకులాలకి 6%, ఆది ఆంధ్ర ఆది ద్రావిడులకు 1% గాను రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ చేయడం జరిగింది. ఈరోజు జిల్లాల యూనిట్గా వర్గీకరణ జరిగితే మాదిగ ఉపకులాలతో పాటు సంచార జాతులకి తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్లు చేసుకోమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి 565 పేజీల్లోనే లేదు వెనకబాటుతనాన్ని గుర్తించి రాష్ట్ర యూనిట్గానే వర్గీకరణ చేయాలని ముందుకు వెళ్ళమని కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. పక్కనే ఉన్న తెలంగాణ లేదా హర్యానా, కర్ణాటక, తమిళనాడు, పంజాబు ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా రాష్ట్ర యూనిట్గానే వర్గీకరణ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి ఈ రాష్ట్రంలో కూడా జిల్లాల యూనిట్గా కాకుండా రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ జరిగితే మాదిగ ఉపకులాలకి న్యాయం జరిగిద్దని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ అదేవిధంగా మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మంత్రి గారు కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఏ విధంగా ఎస్సీ కులాలు అభివృద్ధి చెందుతాయి అనేది ఒకసారి పునరాలోచన చేసుకొని అందరికీ న్యాయం చేసే విధంగా మేము ముందుకెళ్తామని కూడా మంత్రి గారు మన డోల బాల వీరాంజనేయ స్వామి మంత్రి గారు కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన మీద మాకు సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉందని ఈ సందర్భం తెలియజేస్తూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ రాష్ట్ర యూనిట్గానే చేస్తే న్యాయం జరిగిద్దని